కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో కంటే కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తామనేది మాత్రం మహాగఠబంధన్ చెప్తున్న అంశం. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలో యాక్సెస్ ఉంటే మై యాక్సెస్ ఇండియా సర్వేలో సైతం కూడా బీజేపీకి మరోసారి బీహార్లో ఎన్డీఏకే పట్టం కట్టబోతున్న అంశాన్ని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయన్న అంశాన్ని కూడా అటు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. ఇండియా కూటమికి సంబంధించి దాదాపు 98 నుంచి 118 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నమాట. అయితే మరోవైపు ప్రచారానికి సంబంధించిన అంశంలో దాదాపు ఎన్డీఏ కూటమి బీహార్ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అదే స్థాయిలో హామీలు ఇవ్వడం జరిగింది. 1 కోటి ఉద్యోగాలు ఉపాధి కల్పన ఇస్తాం. దాదాపు బీహార్ ప్రాంతానికి సంబంధించిన వారంతా కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఆ వలసల్ని అరికడతాము. దాదాపు నేషనల్ హైవే ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్రెస్ హైవేలు 7 హైవేలను ఏర్పాటు చేస్తాము. బీహార్లోని ప్రధాన పట్టణాలలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తాము. అదేవిధంగా మహిళలకు నిధులు కొరత లేకుండా తీరుస్తామనే అంశంతో పాటు దాదాపు 2 లక్షల వరకు రుణాలను కూడా మహిళా సంఘాలకు కల్పిస్తామనే అంశాన్ని ప్రచారం చేసుకుంటూ ప్రధానంగా ముందుకు వెళ్తున్న సందర్భాలు కూడా అటు కనపడ్డాయి. ఆర్జేడీ సైతం కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు మొదటి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు జరిగిన సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఆ సందర్భంలో ఆర్జేడీ రెండో ఫేజ్కి సంబంధించి ప్రధానంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంలో దాదాపు మొదటి ఫేజ్లో 121 స్థానాలకు మెజారిటీ స్థానాలు ఆర్జేడీకి ఈసారి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టబోతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎంత మటుకు కరెక్ట్ అయితే లేదంటే ఎగ్జాక్ట్ పోల్సే కరెక్ట్ అయితే అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగబోతుంది. గతంలో కూడా గత ఎన్నికల్లో చూసుకుంటే అటు బీజేపీ కావచ్చు, మొదట ఆర్జేడీ జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా నేరుగా నితీష్ కొద్ది రోజుల పాటే ప్రభుత్వం కొనసాగింది. తిరిగి ఆర్జేడీ నుంచి వైదొలిగి ఆయన నేరుగా భారతీయ జనతా పార్టీతో కలిసి గత 2020 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సందర్భాలు ఇక ముందు రావు అనే అంశాన్ని కూడా అటు జేడీయూ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి జేడీయూకి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అటు బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ కావచ్చు, హిందుస్థాన్ ఆవాజ్ మోర్చాకు సంబంధించిన పార్టీలు కావచ్చు, దాదాపు చిన్న పార్టీలు అన్నిటితో కూడా బీజేపీ ఆ ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్ళింది. అటు ఆర్జేడీ ప్రధానంగా కాంగ్రెస్తో పాటు సిపిఎం ఇతర పార్టీలతో కూడా కలుపుకొని ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా 243 స్థానాల్లో ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామనేది కూడా ఆర్జేడీ నేతలు చెప్తున్నమాట. మరోవైపు జేడీలో తిరిగి అధికారంలోకి వస్తామనేది అటు బీజేపీ చెప్తున్నమాట. అయితే 243 స్థానాల్లో ఎవరి శాతం ఎంత ఉంటుంది, అసలు ఎవరు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. మహిళా ఓటర్లు సైతం కూడా ఈసారి అత్యధికంగా బీజేపీకి ఓటేశారనేది కూడా అనేక సర్వేలు చెప్తున్నమాట. పురుష ఓటర్లు సైతం కూడా ఆర్జేడీకి అదే స్థాయిలో ఓటు వేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువత కీలకం కాబోతుంది. యువత పెద్ద ఎత్తున కూడా ఓటింగ్కి వచ్చారు. వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేది కూడా బీహార్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. అయితే మరి కాసేపట్లో దీనికి కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 8 నుంచి 8:30 వరకు ముగియగానే 8:30కు ఈవీఎంలో ఉన్న లెక్కింపు కొనసాగబోతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంత ఉత్కంఠ అయితే బీహార్ ఎన్నికలపైన నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యంత సవాల్గా ఈసారి ఆర్జేడీకు దయ్యే అంశాన్ని తీసుకున్న నేపథ్యంలో బీజేపీ గెలుస్తుందా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి గెలుస్తుందా, లేదంటే ఇండియా కూటమికి సంబంధించి మహాగఠబంధన్ గెలుస్తుంది అనేది కూడా మళ్ళీ నేను కాసేపట్లో ఐల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత